పార్టిసిపెంట్స్ జడ్జ్ హరిసిరి గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ త్రివేద గారు, ఆపోజిట్ లాయర్ రోహిత్ గారు, బెంచ్ క్లర్క్ సాయి గీతిక లోటుట, లాయర్స్ రిషిత, హారిక, హర్షబాబు, విష్ణువర్ధన్. పిటిషనర్ చెన్నకేశవులు, అక్యూజ్డ్ యువరాజ్, పోలీస్ రోహిత్ జగత్, దఫేదార్ తరుణ్, ఇంట్రొడక్షన్ తనూజ. మున్సిపల్ హై స్కూల్ భాస్కర్పేట నందు సంతోష్ అను విద్యార్థి యొక్క సైకిలును దొంగతనం చేశారని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ కేసును కోర్టులో విచారణ నిమిత్తం భాస్కర్పేట హై స్కూల్ నందు మాక్ కోర్ట్ సెషన్ నిర్వహించబడుతుంది. విచ్చేస్తున్నారు, అందరూ నిశ్శబ్దంగా ఉండవలను. నమస్కారం, అందరూ కూర్చోండి. గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్. ఈరోజు కేసు వివరాలకు వెళ్తే పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం భాస్కర్పేటలోని సంతోష్ అనే విద్యార్థి యొక్క సైకిల్ని దొంగిలించడం జరిగింది. నా క్లయింట్ కోర్టులో హాజరయ్యారు యువర్ ఆనర్. కేస్ నంబర్ 26/2024. వెంకటయ్య, వెంకటయ్య, వెంకటయ్య. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్. నేను పిటిషనర్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను యువర్ ఆనర్. ఓకే, ప్రొసీడ్. నీ పేరు ఏమి? నా పేరు సంతోష్ సార్. సైకిల్ ఎప్పుడు పోయింది? 20వ తేదీ సార్. 20వ తేదీని ఎప్పుడు గమనించావు? సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తే నా సైకిల్ కనిపించడం లేదు సార్. యువర్ ఆనర్, అక్యూజ్డ్ ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను. ఓకే, ప్రొసీడ్. నీ పేరు ఏమి? నా పేరు వెంకటయ్య మేడం. నువ్వేం పని చేస్తుంటావు? నేను కూలి పని చేస్తుంటాను మేడం. 20వ తేదీన నువ్వు ఎక్కడ ఉన్నావు? 20వ తేదీన తిరుపతిలో ఉన్నాను మేడం. నీపై సైకిల్ దొంగతన నేరం మోపబడింది. నేను దొంగతనం చేయలేదు మేడం. మరి స్కూల్ పరిసరాల్లో ఏం చేస్తున్నావు? ఆ స్కూల్ పరిసరాలు నేను లేను మేడం. అక్కడే పని నీకు? 20వ తేదీన తిరుపతిలో మా తమ్ముడు ఫంక్షన్లో ఉన్నాను. అబ్జెక్షన్ మై లార్డ్. నా క్లయింట్ ని బెదిరిస్తున్నారు యువర్ ఆనర్. నా క్లయింట్ 20వ తేదీన తిరుపతిలో ఉన్నారు యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ప్లీజ్ సిట్ డౌన్. విచారణ చేసిన మై లార్డ్, బెదిరించడం లేదు. అయితే తిరుపతిలో ఉన్నట్టు ఆధారాలు చూపించండి. ఆధారాలను సేకరించి అందజేస్తాం యువర్ ఆనర్. మిస్టర్ వెంకటయ్య, మీరు 20వ తేదీన భాస్కర్పేట స్కూల్ పరిసరాల్లో ఉన్నట్లు పోలీసులు సేకరించిన ఆధారాల్లో ఉన్నాయి. యువర్ ఆనర్, ప్లీజ్ సీ ద CCTV ఫుటేజ్. The court is adjourned for the judgment after lunch. న్యాయమూర్తి గారు విచ్చేస్తున్నారు, అందరూ నిశ్శబ్దంగా ఉండవలను. నమస్కారం, అందరూ కూర్చోండి. ఆధారాలను పరిశీలించిన పిమ్మట వెంకటయ్య అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా సైకిల్ను దొంగతనం చేశాడు అని నిర్ధారణ అయ్యింది.
కావున అతనికి ఐపీసీ సెక్షన్ 378 ప్రకారం 6 నెలల జైలు శిక్ష మరియు 500 రూపాయల జరిమానా విధించడమైంది. అంతేకాకుండా సంతోష్ అనే విద్యార్థికి తన సైకిల్ తిరిగి ఇవ్వవలెను అని ఆదేశించడమైనది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మోరల్: ఇతరుల వస్తువులను తీసుకొనరాదు, దొంగతనం నేరం. The court is adjourned.